ఎవరైతే దేవునితో భయభక్తులు కలిగి ఉంటున్నారో వారందరినీ కూడా యేసయ్య నువ్వు ఏం చేయాలి, స్థిరపరచుము. తర్వాత యథార్థ హృదయాలను ఆయన ఏం చేస్తాడు, రక్షించే దేవుడు. మనం అనుకుంటాము ఏదో హాస్పిటల్కి వెళ్తే మనం రక్షించబడతాము, ఎవరినో ఆశ్రయిస్తే మనం రక్షించబడతాము అనుకుంటాం. కానీ ఎవరైతే యథార్థంగా ఉంటారో వారందరినీ కూడా ఏం చేస్తారంటే దేవుడు రక్షించే దేవుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకేంటంటే నా కేడమును మోయువాడు ఆయనే. అంటే తన దేవుడి గురించి ఎలాగ చెప్తున్నాడంటే ఇంకా మనం పైన చూస్తే మనము తనకు వచ్చినటువంటి శ్రమలు ఎలాగంటానంటే 5వ వచనంలో మనం చూస్తాం, శత్రువు నన్ను తరిమి పట్టుకున్న నిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్క నిమ్ము నా అతిశయాస్పదమును మట్టిపాలు చేయనము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి కదా. అంటే దావీదేమంటాడంటే శత్రువులను పట్టుకొనిము, నా ప్రాణంలో చాలా మంది అనగదొక్కలను చూస్తున్నారు, కానీ వారి నిమిత్తము నేనేం చేస్తున్నాను, బాధించు వారిని నేను సంరక్షించుతుని కదా. అంటే అలాంటి వారిని దావీదు ఏం చేస్తానంటే కాపాడుతూ ఉంటున్నాడు అన్నమాట. కింద మనకు కనబడుతుంది ఏంటంటే 7వ వచనం, జనముల సమూహముగా కూడి నేను చుట్టుకునేటప్పుడు వారికి పైగా పరమందు ఆశీర్వదము యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. మనం 10వ వచనంలో చదువుకున్నాం కదా, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడని మనం చదువుకున్నాం కదా. అదే పైన అంటాడు ఏంటంటే నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. దావీదు తన ఉద్దేశంలో ఎలా ఉన్నాడంటే తను దేవుని యందు యథార్థంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మనము ఒకసారి అనుకుంటే, ఒకసారి మనం పరీక్షించుకుంటే మనము యథార్థంగా ఉన్నామని మనం దావీదు వలె చెప్పలేము. ఎందుకంటే దావీదు యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. ఒకవేళ ఎవరన్నా వచ్చి నువ్వు దేవునికి యథార్థంగా ఉంటున్నావని ఎవరన్నా మనల్ని అడిగారు, మనం ఏం చేస్తాం, ఆ మాట తప్పి